సో డాక్టర్, పైల్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఒక రొటీన్ ఫాలో అవ్వాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేయాలి? మీరు ముఖ్యంగా మంచినీరు ఎక్కువ తీసుకోవాలి, లిక్విడ్స్. తర్వాత మొలకెత్తిన ధాన్యం అంటారు కదా, అయితే కొందరికి మొలకెత్తిన ధాన్యం తీసుకుంటే గింజలు, శనగలు నట్స్ అంటారు. ఇవి హైపర్ అసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అవి తీసుకోకుండా వాటిని ఉడకబెట్టి తీసుకోవచ్చు, లేదంటే మొలకెత్తిన. అలాగే ఉల్లిపాయ అంటారు కదా, నీరు ఉల్లిపాయ, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని ఒక సామెత ఉంది మనకి. సో ఆ విధంగా పచ్చి ఉల్లిపాయని కట్ చేసి రోజు ఒక 25 grams ఉల్లిపాయ ఏదో ఒక రూపంలో కట్ చేసి ఆహారంలో స్వీకరించాలి. అలాగే భోజనంలో మరీ డ్రైగా కాకుండా కొంచెమన్నా నెయ్యి, అంటే మరీ ఎక్కువ 50 ml అలా కొలెస్ట్రాల్ అంటారు కదా, అంతవరకు వెళ్లకుండా ఒక 20-25 అంటే ఒక లూబ్రికెంట్గా, అంటే ఇంటెస్టైన్స్కి, డైజెస్టివ్ సిస్టమ్కి, అలాగే మలద్వారానికి ఒక లూబ్రికెంట్గా ఉండేట్టుగా ఈ ఆయుర్వేద మందులు వాడాలి. అండ్ ఈ పంచకర్మ చికిత్సలో డైలీ అభ్యంగం చేసుకుని ఆయిల్ అప్లికేషన్ మసాలా లైట్గా ఆ యొక్క పార్ట్లో అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే స్మూత్గా బౌల్ ఇవాక్యువేషన్ జరుగుతుంది. అటువంటిప్పుడు కాన్స్టిపేషన్ ఏర్పడదు. ఈ పైల్స్, ఫిస్టులాస్ వచ్చేటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. అలాగే హైపర్ టెన్షన్ కలిగించేటువంటి విషయాలను కూడా మనం దూరంగా ఉండాలి. అండ్ ఈ ఇరిటెంట్ ఫుడ్ ఐటమ్స్ అంటారు, అంటే ఈ ఎండు మిరపకాయలు, కారము, అలాగే చాలా డ్రైగా ఉండేటువంటి స్టీక్స్ అని ఉంటాయి కదా బజార్లో, స్ట్రీట్ ఫుడ్, పికిల్స్ కూడా కొంతవరకు పికిల్స్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా మోతాదులో తీసుకోవచ్చు. నాన్ వెజ్లో కొంచెం నెయ్యి వేసుకోవడం, మసాలా తగ్గించి ఎక్కువ ఉడికిచ్చినటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు లిక్విడ్స్ అన్నారు కాబట్టి ఏ పండ్ల తీసుకుంటే బెనిఫిట్? సీజనల్ ఫ్రూట్స్, అన్ని రకాలైనటువంటి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగో, మామిడికాయ చాలా అత్యుత్తమమైనటువంటి, అంటే షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదు, మిగతా వాళ్ళందరూ మామిడి రసం తీసుకోవచ్చు. లేదు, మామిడి రసం వేడి కాదు, దాన్ని తీసుకునే మోతాదులో ప్రక్రియలో తీసుకుంటే బాగుంటుంది. సపోటా జ్యూస్, యాపిల్, గ్రేప్స్ ఇలాంటి రసాలన్నీ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం జావా, రాగి జావా ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకుంటే ఏమవుతుందంటే లూబ్రికేషన్ జరిగి బొవెల్ ఎవాక్యుయేషన్ ఫ్రీగా జరుగుతుంది. ఒకవేళ పైల్స్ అవి ఇన్నర్లోగా ఉన్నా కానీ కూడా మన శరీరంలో ఉండేటటువంటి ఆటోమేటిక్ హీలింగ్ మెకానిజం వల్ల అవి కూడా హీల్ అవుతాయి అన్నమాట. డాక్టర్, ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించాలి? గృహ చికిత్సలు అంటారు ఈ హోమ్ రెమెడీస్ని. ఇవి ఏంటంటే మన కిచెన్లో చాలా మటుకు ఉంటాయన్నమాట ఈ ఔషధాలు. వీటిని ఉపయోగించి చాలా చక్కగా ఈ కంప్లైంట్స్ని మనం తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఉల్లిపాయ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఉల్లిపాయని కట్ చేసి, అంటే ఈ కంప్లైంట్ కనిపిస్తుందన్న వాళ్ళు కట్ చేసి శుభ్రంగా దూరగా నేతిలో వేయించుకొని ఒక 2-3 స్పూన్లు తినేయచ్చు భోజనానికి ముందు. అలాగే ముల్లంగి, రాడిష్, దాన్ని మనము సాంబారు దాంట్లో అట్లాగే కొన్ని ముక్కల్ని ఎక్కువగా వేసుకుని తినచ్చు. అలాగే కంద అంటాం తెలుగులో, కంద కూర తినచ్చు. ఈ యొక్క రెమెడీస్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే కాస్త సోంపు అంటారు కదా, అన్నం తిన్నాక ఆ సోపు కూడా కొంచెం తీసుకుంటుంటే లోపల ఉన్నటువంటి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఆ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేదాన్ని రిలీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే డాక్టర్, మీ ఆయుర్వేదాలో అంటే మీ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి పైల్స్కి, ఎస్పెషల్లీ ఫర్ పైల్స్? ఈ ట్రీట్మెంట్లో స్పెసిఫిక్గా పైల్స్కి మేము డైట్ చార్ట్ ఒకటి ఇస్తాము. అలాగే వాళ్ళ డైలీ రొటీన్ ఫాలో చేయవలసినటువంటి అవి ఇస్తాము. అని ఇందాక చెప్పుకున్నటువంటి వాళ్ళ యొక్క వాతపిత్త కఫ యొక్క ప్రకృతిలో ఏది డామినెంట్గా ఉందో, అంటే ఒక్కొక్కసారి వాతపిత్త కఫ ప్రకృతి బట్టి కూడా మనం మెడిసిన్స్ చూస్ చేస్తాం అనమాట. ప్రతి వాళ్ళలో వాతము, పిత్తము అలా 2 రకాల దోషాలు కాంబినేషన్స్ కలిసి ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనం పరీక్ష చేసి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఈ అర్షకుటారస్ అని, అర్షజ్ఞ అని, అలాగే అభయాది మోదక్ అని, ఈ కాంచనార అని, ఇలాంటి కొన్ని మెడిసిన్స్ మనం వారి యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి, వారి యొక్క దోష ప్రకృతిని మనం ఇవాల్యుయేట్ చేసి యూస్ చేస్తాం అన్నమాట. డాక్టర్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పారు కదా, సో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి డాక్టర్ ఇలాంటి పైల్స్ అలా ఉన్నప్పుడు? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారండి. పర్యూషితమైనటువంటి ఆహారం తీసుకోవద్దాను, అంటే స్టేల్ ఫుడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిలవ ఉంచినటువంటి స్టేల్ ఫుడ్ అవి తీసుకోవద్దు. అలాగే విదాహికరమైనటువంటి ఆహార పదార్థం, అంటే విదాహికరం అంటే కడుపులో మంట పుట్టంటే ఒక ఆహారం తీసుకోగానే మన శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోయి మళ్ళీ నీళ్ళు ఎక్కువ తీసుకోవాలనే కోరిక కలుగుతుంది మనకి.
సో అటువంటి దాన్ని విదాహి అంటారు, అంటే ఇరిటెంట్ ఫుడ్ అనమాట. ఇవి బవల్స్ని ఇరిటేట్ చేస్తాయి. సో కాబట్టి ఇటువంటి ఫుడ్ కూడా తీసుకోవద్దు అని వాళ్ళు చెప్తారు అన్నమాట ఆయుర్వేద శాస్త్రంలో. థ్యాంక్ యూ డాక్టర్. మా వ్యూవర్స్కి, మా ఆడియన్స్కి పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మీద ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.